హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1587కి అందరికీ స్వాగతం. సో మళ్ళీ మధ్యాహ్నం నుంచి టెక్ న్యూస్ అయితే మొదలు పెడుతున్నాను. ఎందుకంటే నైట్ టైం పోస్ట్ చేస్తుంటే అసలు వ్యూస్ రావట్లేదు. మధ్యాహ్నం పోస్ట్ చేస్తాను, కొద్దిగా గొప్ప వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్తే మొదటి న్యూస్ వస్తే మనకి వివో నుంచి వివో Y300 మొబైల్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉంది. అన్బాక్స్ చేసి రివ్యూ కూడా అయితే చేశాను. రేపు ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది అనమాట. రేపు మన ఛానల్లో ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్తో పాటు మీకు రివ్యూ కూడా ఉంటుందన్నమాట. ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదనేది. ఈ మొబైల్ నేను అనుకోవడం 20,000 రూపాయలు ఆ ప్రైజ్లో అయితే తీసుకొస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే Y200 మొబైల్ కూడా మనకి ఇంచుమించు అదే ప్రైజ్లో తీసుకొచ్చారు. ఇప్పుడు 21 ఏమో అది రన్ అవుతున్నట్టుంది. సో దాని సక్సెసర్ కింద వీళ్ళు Y300 అయితే తీసుకురాబోతున్నారు. మరి ఆ ప్రైస్ పెట్టి ఈ మొబైల్ కొనొచ్చా అంటే నేను అనుకోవడం అయితే మాత్రం సో ఒక 15,000 అలా తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నాను. రేపు ఆ వీడియో చూసేయండి, చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ రీసెంట్గా లాంచ్ చేస్తున్న లేటెస్ట్ మొబైల్స్ని ఇండోనేషియాలో అయితే బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆల్రెడీ ఇంతకుముందు మన టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. దానికి కారణం ఏంటంటే ఇండోనేషియాలో యాపిల్ ప్రోడక్ట్స్ ఇంత పర్సెంటేజ్ అని చెప్పి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఆ స్కేల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు రీచ్ అవ్వలేదంట. అవ్వకుండానే వీళ్ళు ఐఫోన్ 16 సిరీస్ని అక్కడ సేల్ చేసేయాలని అనుకున్నారు. ఇండోనేషియా గవర్నమెంట్ ఏం చేసిందంటే వీటిని బ్యాన్ చేసింది, 16 సిరీస్ని బ్యాన్ చేసింది. మిగిలిన ఐఫోన్ ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని వీళ్ళు వాళ్ళ కాళ్ళలో పడినట్టున్నారు, మొత్తానికి చేతులు తడిపేసినట్టున్నారు. సో యాపిల్ చెప్పేది ఏంటంటే ఇండోనేషియాలో దాదాపుగా $100 మిలియన్ వరకు ఇన్వెస్ట్ అయితే చేయబోతున్నారంట. $100 మిలియన్ కనుక అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు అక్కడ ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ని అయితే అమ్ముకోవచ్చు. బ్యాన్ అయితే ఎత్తేస్తారు. మరి ఇందుట్లో ఎన్ని మిలియన్స్ చేతులు మారి లాస్ట్కి ఇన్వెస్టర్స్కి ఎంత వెళ్తాయి అనేది అయితే చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే షౌమీ మొబైల్స్ ఎవరైనా మీరు వాడుతుంటే మీకు బాగా తెలిసే ఉంటుంది. అందులో మనకి గెట్ యాప్స్ అని చెప్పేసి యాప్ స్టోర్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ యాప్ స్టోర్కి నోకలు చెల్లిపోయినట్టుగా అర్థం అవుతుంది అనమాట. యాక్చువల్గా ఈ యాప్ స్టోర్ వల్ల మనకి అన్నెసరీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. యాప్ స్టోర్ని మనం అన్ఇన్స్టాల్ చేసుకోలేము. విపరీతమైన బ్లోడ్వేర్ ఉంటుంది, లోపల వేబచ్చంగా యాడ్స్ ప్లే అవుతుంటాయి. సో చాలా మందికి ఇదైతే ఇరిటేట్ చేస్తున్నాయి అనమాట. మామూలుగానే షౌమీ అంటే రెడ్మీ అంటే మనం బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ మొబైల్స్ అనుకోవచ్చు. షౌమీ అంటే వీళ్ళు దగ్గర ఉన్న వాటిలో ఫ్లాగ్షిప్ మొబైల్స్ని తీసుకొస్తారు. అలాంటి వాటిలో కూడా వీళ్ళు ఇలాంటివి చేయడం సో జనాలకు చాలా మందికి అయితే నచ్చలేదు. అయితే మొత్తానికి వీటికి నోకలు చెల్లిపోయినాయి అన్నాను కదా. 2025 జనవరి నాటికల్లా ఈ యాప్ స్టోర్ని రీప్లేస్ చేస్తూ అక్కడ ఇండూస్ అని చెప్పి యాప్ స్టోర్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. యాక్చువల్గా ఈ యాప్ స్టోర్ ఎవరిదంటే ఫోన్పే వాళ్ళది. సో ఫోన్పే రీసెంట్గానే ఇండూస్ అని చెప్పేసి ఒక యాప్ స్టోర్ని తీసుకొచ్చింది. బట్ అసలు అనుకున్న స్థాయిలో వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. అందువల్ల దీన్ని ఎలారా బాబు ప్రమోట్ చేసుకోవడం అని చెప్పేసి చూస్తున్నప్పుడు వీళ్ళకి షౌమీ దొరికినట్టుంది. మేబీ షౌమీకి డబ్బులు ఇచ్చి సో ఈ ప్లే స్టోర్ని వాళ్ళ దాంట్లో పెట్టించుకుంటుందన్నమాట. సో చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే కొంతమంది షౌమీ యూజర్స్కి కొత్త యాప్ స్టోర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి రెడ్మీ, పోకో అండ్ షౌమీ మొబైల్ ఫోన్స్లో మనం ఈ కొత్త యాప్ స్టోర్ని అయితే చూస్తాము. ఇక నెక్స్ట్ చూస్తే జియో నుంచి 601 అంటే 601 వోచర్ ప్లాన్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ వోచర్ ప్లాన్లో మనకి అన్లిమిటెడ్ 1 ఇయర్ వరకు 5G డేటాను అయితే ఆఫర్ చేస్తుంది. అంటే వోచర్ కదా, ఇది మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. మరి అన్లిమిటెడ్ అంటున్నారుగా, మొత్తం అచ్చంగా ఇస్తారంటే అబ్బాయి ఎక్కడో చోట క్యాప్ పెడతారు కదా. డైలీ వచ్చేసరికి మనకి 1.5 GB వరకు వీళ్ళు డేటా ఇస్తారు. మంత్లీ 3 GB వరకు 4G డేటాని అయితే ఇస్తారు. అంటే ఈ 3 GB 4G డేటాని మీరు 1.5 GB వీళ్ళు ఇచ్చేది డేటా ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. అది 1 డేలో వాడేస్తారు, 1 అవర్లో వాడేస్తారు, 1 మంత్ వరకు వాడుకుంటారు అనేది మీ ఇష్టం. వీళ్ళు ఈ ఓచర్ను కూడా 12 నెలలకి తగ్గట్టుగా ₹51 ఓచర్ కింద అయితే కన్వర్ట్ చేసి అందిస్తున్నట్టున్నారు. సో ఏదేమైనప్పటికీ పర్వాలేదు, ఈ ప్లాన్ బాగానే అనిపించింది. డైలీ 1.5 GB అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A56 ఈ మొబైల్ ఇప్పుడు మనకి 3C సర్టిఫికేషన్లో స్పాట్ అయిందనమాట. దీని ప్రకారం ఛార్జింగ్ కెపాసిటీ అయితే పెంచబోతున్నారు. లాస్ట్ టైం 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి A55 వచ్చింది కదా, A56 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతుందంట. ఛార్జింగ్ కెపాసిటీ పెంచినా తగ్గించినా వీళ్ళేమి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఛార్జర్ ఏమి ఎవరు, అది మళ్ళీ విడిగా కొనుక్కోవాల్సిందే. ఇక అలాగే ఇందులో మనకి Exynos 1580 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. సో లాస్ట్ టైం మనకి 1480 ప్రాసెసర్ వాడారు. ఏదేమైనప్పటికీ పులిహార ఫోన్లు అనమాట ఏ సిరీస్ అంటే. దీనికన్నా మీకు సామ్సంగ్ S20 ఫ్లాగ్షిప్ మొబైల్లో FEలు వస్తాయి చూసారా, వాటిని తీసుకోవడం బెస్ట్. ఈ మొబైల్ మనకి ఇండియాలోకి వచ్చేసరికి లాస్ట్ టైం A55 దాదాపుగా ₹40,000 లాంచ్ చేశారు. ఇప్పుడు 42 నుంచి 45,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ని లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. సో నేను అడిగితే మాత్రం ఏ సిరీస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీకి సంబంధించిన మొబైల్ ఫోన్ టీనాలో అయితే స్పాట్ అయింది. సో ఈ మొబైల్ ఏంటనేది తెలియట్లేదు. సో మొబైల్ చూస్తానికి బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది. డిజైన్ కూడా ఏదో ఎప్పుడో తెచ్చి చాలా మోడల్స్ వదిలేసిన డిజైన్ లాగా అయితే ఉందన్నమాట.
హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. అంటే అండర్ 10,000లో తీసుకొస్తారా ఏమో చూడాల్సి ఉంటుంది. ఇక బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుందంట. రియల్మీ GT 7 Pro ఈ మొబైల్ అయితే మనకి నవంబర్ 26వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది. ఈ నెలే లాంచ్ అవుతుంది. రియల్మీ 14 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు జనవరి నెలలో లాంచ్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. 14X అని చెప్పి ఒక మొబైల్ని అయితే డిసెంబర్లో తీసుకొస్తారని ఇంతకుముందు కూడా మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. బట్ ఒకసారికి అది నేను అనుకోవడం 13Xనే మళ్ళీ ఇప్పుడు తెస్తే బోల్డ్ అయిపోద్ది అని చెప్పి 14X పేరు మీద అయితే లాంచ్ అయిపోతున్నారు. వీళ్ళ మార్కెట్ని వీళ్ళు కొంచెంగా కిల్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 14 సిరీస్ మొబైల్స్ మన ఇండియా లాంచింగ్కి అయితే సిద్ధం అయిపోయినట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించిన టీజ్ అయితే ఇప్పుడు రెడ్మీ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇక్కడ మనకి రెడ్మీ 14, 14 Pro, 14 Pro Plus ఈ 3 మోడల్స్ని అయితే లాంచ్ చేస్తారు. ఆల్రెడీ ఈ మొబైల్స్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు సెప్టెంబర్ నెలలోనే. ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు డిసెంబర్లో అనమాట. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఆల్రెడీ ఈ రోజు చూస్తే రెడ్మీ A4 5G మొబైల్ని అయితే లాంచ్ చేయబోతుంది. ఈ మొబైల్ మనకు పంపిస్తా అన్నారు. ఒకవేళ పంపిస్తే 25వ తారీఖునేమో మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే వివో S20 సిరీస్ మొబైల్స్ అఫీషియల్గా ఇప్పుడు టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇదే మొబైల్స్ని మన ఇండియాలోకి వచ్చేసరికి V సిరీస్తో తీసుకొస్తారు. లాస్ట్ టైం వీళ్ళు V40 సిరీస్ తీసుకొచ్చారు కదా, అందులో V50 సక్సెసర్ మోడల్ కింద అయితే ఈ మొబైల్స్ని తీసుకొస్తారు. V50 అండ్ V50 Pro పేరు మీద. సో డిజైన్ పరంగా చూస్తే మనకి రేర్ సైడ్ ఏం డిజైన్ పరంగా ఏం చేంజ్ ఏం కనబట్లేదు. సో మనకి ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చారు కదా V40 సిరీస్లో ఎటువంటి డిజైన్ తెచ్చారో అటువంటి డిజైనే కనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 7th Generation 3 ప్రాసెసర్తోను మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ప్రాసెసర్తో ఈ ప్రో మోడల్ రాబోతుందంట. ఆల్రెడీ ఈ మొబైల్స్ చైనాకి సంబంధించిన వెబ్సైట్లో అయితే ప్లేస్ చేశారు. ఇక్కడే చూస్తే వివో TWS4, వివో ప్యాడ్ 3 వీటిని కూడా ప్లేస్ చేసినట్టు తెలుస్తుంది. అంటే మన ఇండియాలోకి వివో V50 సిరీస్ తీసుకొచ్చినప్పుడు వివో ప్యాడ్ని TWSని కూడా అయితే తీసుకొస్తుంది. ఇక మన ఇండియాలోకి వచ్చేసరికి నేను అనుకోవడం మనకి వివో V40 సిరీస్ని ఆగస్ట్ నెలలో లాంచ్ చేశారు. సో ఆగస్ట్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జనవరిలో లేదా డిసెంబర్లో లాంచ్ అవ్వచ్చు మన ఇండియాలో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO 13 5 years వరకు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇండియాలో వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారంట. సో అంటే 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారేమో. ఇప్పుడు ఆల్రెడీ ఈ మొబైల్ Antutuలో అయితే స్పాట్ అయింది గ్లోబల్ వేరియంట్. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. మన ఇండియాలోకి వచ్చేసరికి డిసెంబర్ 3వ తారీఖున అయితే లాంచ్ చేస్తున్నారు. చైనాలో లాంచ్ చేసినప్పుడు 6150 mAh బ్యాటరీతో లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతోనే తీసుకురాబోతున్నారు. అంటే 150 mAh బ్యాటరీని ఇంకా తగ్గించబోతున్నారు. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనం రియల్మీ GT 7 ప్రోకి సంబంధించి కూడా ఇదే చెప్పుకున్నాం. అక్కడ 6500 mAh బ్యాటరీతో లాంచ్ చేసి మన ఇండియాలో వచ్చేసరికి 5800 mAh బ్యాటరీతో లాంచ్ చేశారు. నేను దాన్ని అంటే బ్యాటరీ తగ్గించి లాంచ్ చేయడానికి కారణం ఇది అయి ఉండొచ్చు అని చెప్పి నేను టెక్ న్యూస్లో ఆల్రెడీ నేను చెప్పాను. కామెంట్లో ఒక అతను పెట్టాడు, నాకు కొంచెం కామెడీ అనిపించింది. అంటే మన ఇండియాలో 6000 mAh స్టాండర్డ్స్ లేవు, అందువల్ల 6000 mAh బ్యాటరీలో మొబైల్ తీసుకురావట్లేదని. సో 6000 mAh కాదు 7000 mAh బ్యాటరీలతో కూడా చాలా మొబైల్స్ వచ్చినాయి తమ్ముడు. ఒకసారి బ్యాక్ వెళ్ళి 6000 mAh బ్యాటరీతో ఏమైనా వచ్చినాయా మొబైల్స్ అని చూస్తే ఈ కామెంట్ పెట్టేవాళ్ళు కాదు. ఇక అలాగే ఈ మొబైల్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అలాగే కూలింగ్ ఛాంబర్ కూడా పెద్దదైతే ఇవ్వబోతున్నారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, చైనాలో లాంచ్ చేసేటప్పుడు పెద్ద బ్యాటరీలతో లాంచ్ చేసి ఇక్కడికి వచ్చేసరికి చిన్న బ్యాటరీలతో తీసుకొస్తున్నారు. వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా పెద్దది ఇస్తున్నారు. వాడిందేమో 8 Elite ప్రాసెసర్. సో చెప్పాను కదా జమదాగ్ని అనమాట 8 Elite. సో అందుకే వీళ్ళందరూ ఈ మాదిరిగా భయం పూడుస్తున్నట్టున్నారు బ్యాటరీలు తగ్గించి. ఇక నెక్స్ట్ చూస్తే వివో X200 Pro అండ్ X200 ఈ రెండు మొబైల్స్ చైనాలో అయితే లాంచ్ చేశారు. మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రెండిట్లోనూ డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ అంటే ఒక సింగిల్ కెమెరా డిఫరెన్స్. ఇంకంతకు మించి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. చైనాలో చూస్తే ఈ మొబైల్ ప్రైస్ స్టార్టింగ్ 73,000 రూపాయలతో స్టార్ట్ చేశారనమాట. ఇండియాలో మనకి నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడే 73,000 రూపాయలు ప్రైస్ పెడితే మన ఇండియాకి వచ్చేసరికి ఇంకెంత ప్రైస్ పెడతారు చూడండి, దాదాపుగా 80,000 దాటిచ్చేస్తారు. ఇది నాన్ ప్రో వేరియంట్. ఇక ప్రో వేరియంట్ వచ్చేసరికి 1,00,000కి తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఫైనల్ నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Ace 5 సిరీస్ మొబైల్స్ని చైనాలో లాంచ్ లాంచ్ చేయబోతున్నారు, చేసినట్టుంది. అవే మొబైల్స్ మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus 13R అలాగే 13T పేరు మీద అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు Ace 5లోనే మినీని కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus 13 మినీ పేరు మీద అయితే తీసుకురావచ్చు. సో ఇవైతే ప్రస్తుతానికి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇదే కాదు, మనకి వివో X200 సిరీస్ మొబైల్స్ని లాంచ్ చేసింది కదా, అందులోనే X200 మినీ అనే పేరు మీద ఒక మొబైల్ని, అలాగే ఒప్పో Find X8 సిరీస్లోనే మళ్ళీ 8 మినీ అనే ఇంకో మొబైల్ని కూడా తీసుకురాబోతున్నారంట. అంటే బీబీకే ఎలక్ట్రానిక్స్ అందరూ
కూడా పలుపుకొని ఈ మోడల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. మరి డిస్ప్లే సైజ్ ఎలా ఉంటుందో, మినీ అంటున్నారు కాబట్టి మేబీ నేను అనుకోవడం 5.8 ఇంచెస్ 5.5 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.